హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకు బడంపేటలోని మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు 60,000 రూపాయల రెంట్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఎంతో కష్టపడి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్, రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది బడంపేటలోని శ్రీ విద్యా టౌన్షిప్ లో ఉంటుంది, అన్నపూర్ణ కాలనీలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బడంపేట మున్సిపాలిటీ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. మనకు సాగర్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఇక్కడికి చేరుకోవడానికి కేవలం 15 నిమిషాల డ్రైవ్ లో, అంటే 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు G+2 పెంట్ హౌస్ 150 గజాల్లో ఉంటుంది. మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసు, కింద 2 షటర్లు ఇవ్వబడ్డాయి మనకు కమర్షియల్ గా. ఇది వచ్చేసి మనకు నార్త్ కి 25 ఫీట్ల రోడ్ ఇవ్వబడింది. ఈ 2 రోడ్లు కూడా మనకు సీసీ రోడ్లు అయిపోయినాయి. డ్రైనేజ్, కృష్ణ వాటర్, అన్ని రకాల సకల సౌకర్యాలతో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు 150 గజాలలో వెస్ట్ నార్త్ కార్నర్ అనుకున్నాం కదా. కింద వచ్చేసి మనకు 5 years ఓల్డ్, 5 సంవత్సరాలు అయింది. పైన మాత్రము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పెంట్ హౌస్, న్యూ కన్స్ట్రక్షన్. ఇంకొక 3 months అయితే 1 year అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి సైజుల పరంగా మనం చూసుకున్నట్టయితే మనకు 30x45 సైజులు. 30 వచ్చేసి మనకు వెస్ట్ కు ఉంటుంది, 45 వచ్చేసి మనకు నార్త్ కు ఉంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం నార్త్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మనకు రోడ్ నుంచి మనకు ర్యాంప్ ఇంత హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగా వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇది డైరెక్ట్ వాళ్ళు సొంత ఓన్ కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మంచిగా కట్టుకున్నారని చెప్పుకోవచ్చు. మన ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని, బ్లాక్ పట్టీలతోని ఇవ్వడం జరిగింది. ఒక 4-5 బైకులు, ఒక చిన్న కార్ పెట్టుకునే విధంగా ఉంది. మనకు వెస్ట్ కు వచ్చేసి 2 షటర్లు ఇవ్వబడ్డాయి. ఇది వచ్చేసి మనకు ఒక 1 BHK పోర్షన్. వాళ్ళు డ్యూటీకి పోవడం వల్ల లోపల చూపించుకోలేకపోతున్నాను. మీరు లైవ్ లో వస్తే అన్ని చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ కింద 2 షటర్లకు ఈ 1 BHK పోర్షన్ కు వచ్చేసి మనకు 17,000 రెంట్స్ వస్తున్నాయి. పైకి వెళ్ళడానికి మనకు మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు 3.5 ఫీట్ల మెట్లు ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి ఒక వాషింగ్ మిషన్ పాయింట్, ఒక ఇన్వర్టర్ పెట్టుకునే విధంగా మంచిగా అయితే ఫేసెస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయి. కింద పోర్షన్ వచ్చేసి మనకు 5 years ఓల్డ్. ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్టయితే మనకు 2 BHK ఓనర్స్ ఉంటున్నారు. ఫుల్ కబోర్డ్స్ ఉంది. ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం చేసుకోండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు వాస్తు ప్రకారంగా మనకు ఈస్ట్ కు మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మంచి టైల్స్ అని ఇవ్వడం జరిగింది. మంచి బాల్కాన్ వచ్చేసి మనకు 6.5 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది మాత్రం వాస్తు ప్రకారంగా మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ లా సింహదారం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు 3.5 ఫీట్ల గల్లి, ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా వాస్తు ప్రకారంగా డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు దోషాలు ఎక్కడ లేకుండా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మనం ఈస్ట్ డోర్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, డోర్స్ విషయంలో చూసుకున్నాం, మనకు చౌకోట్లు కానీ అన్ని కంప్లీట్ ఇండియన్ టెక్ తో చేయబడ్డాయి. హార్డ్వేర్ కూడా చూసుకుంటే ఇట్లా ముడితేనే ఫినిషింగ్ అర్థమవుతుంది. మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు. మనకు వాస్తు ప్రకారంగా నార్త్ కూడా 2 రకాల డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కజీరే టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, మనకు కబోర్డ్స్, అన్ని రకాల కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. ఇది హాల్ ఎంత బ్రహ్మాండంగా చూసుకోండి. పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా కానీ ఇటు వచ్చేసి మనకు టీవీ కబోర్డ్, ఇంత మంచి కబోర్డు మాత్రం చాలా బ్రహ్మాండంగా చేయించడం జరిగింది. ఇక్కడ ఒక దివాన్ వేసుకోవడం ఉన్నారు. ఇది కూడా మనకు కబోర్డ్స్ తోనే చేయించడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఇటు ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకు పూజ గది కూడా ఎంత విశాలంగా ఉందో చూసుకోండి. ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా డోర్ విషయంలో చూసుకున్నా కానీ లోపల మాత్రం మంచి ఫేషియస్ ఉంది. అన్ని రకాల పూజ సామాన్లు పెట్టుకునే విధంగా ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్ తోని ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఓనర్స్ ఉంటున్నారు ఇందులో. ఇది వచ్చేసి మనకు కిచెన్ కూడా చూడండి, మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని మంచి యూ ఆకారంలో చాలా ఫేస్ ఉంది. ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా వెంటిలేషన్ పరంగా చూసుకున్న విండో, మంచి అందమైన టైల్స్, కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. మంచి లుకింగ్ గల, ఇది మంచి గోల్డ్ కలర్ తో చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా, ఇటు డైనింగ్ ఏరియా పెట్టుకునే విధంగా కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా మంచి కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన డోర్స్ కానీ
అండ్ హార్డ్వేర్ కానీ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. 6x6 బెడ్ వేసుకో కూడా, ఇందులో కూడా ఒక దివాన్ వేసుకొని ఉండే విధంగా చాలా ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. 30x45 సైజుల్లో చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ చేయించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఒక వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు అయితే చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి టైల్స్ విషయం చూసుకున్నా కానీ, మంచి అన్ని రకాల వెంటిలేటర్ చూసుకున్నా కానీ చాలా బాగుంది. ప్లానింగ్ బాగుంది కాబట్టి, కన్స్ట్రక్షన్ తను సొంతం చేసుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ఎక్కడ ఏముండాలన్న ఉద్దేశంతో అన్ని చేయించడం జరిగింది. చూసుకోండి హాల్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఎంట్రన్స్ లో కూడా కబోర్డ్స్ చేయించడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మనకు దివాన్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇందులో మనకు వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇటు బయటకు వెళ్ళడానికి పిల్లలు, ఇటు కూడా మా నార్త్ కూడా వాస్తు ప్రకారంగా డోర్ ఉండాలన్న ఉద్దేశంతో డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాషింగ్ మిషన్ పెట్టుకున్న, గిన్నెలు కడుక్కునే విధంగా ఒక యూటిలిటీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు రోడ్డు చూసుకుంటే నార్త్ రోడ్డు, అది వెస్ట్ రోడ్డు. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా 2 BHK పోర్షన్. ఈ పోర్షన్ మీరు రెంట్కి ఇస్తే 15,000 రెంట్స్ అయితే వస్తాయి. దీనికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. కింద 17,000, ఇది 15,000. పైన కూడా 2 BHK ఉంది రెంటల్ పోర్షన్. దానికి 12,000 రెంట్ వస్తుంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాం. చూసుకోండి కింద ఏ విధంగా అయితే బాల్కనీ ఫేషియస్ ఉందో అదే విధంగా ఉంది. మనకు సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకు ఈస్ట్ ఫేస్ ఇవ్వబడింది. చూసుకోండి ఇందులో కబోర్డ్స్ లేవు. కింద ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. చాలా ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హాలు. ఇటు చూసుకున్నట్టయితే మీదకి ఇది పూజ గది. ఇటు చూసుకున్నట్టయితే మీది ఇది కిచెన్ కూడా చూసుకుని ఎంత విశాలంగా ఉందో. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా. ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో మంచి హాయిగా 6x6 బెడ్స్ 2 వేసుకుని కూడా ఉండొచ్చు. మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఇవ్వబడింది. ఫ్రెండ్స్ ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని పక్కకు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. మీరు చూసుకున్నట్టయితే మనకు లోపల కూడా అన్ని రకాల చాలా బాగుంది. మంచి ఫేసెస్ వచ్చింది. ఎందుకంటే 30x45 సైజులో మంచి కార్నర్ బిట్ వెంటిలేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 4,350 SFT లో కట్టడం జరిగింది. రెంట్ల పరంగా చూసుకుంటే 60,000 రెంట్లు వస్తున్నాయి. పైన పెంట్ హౌస్ కూడా ఉంది. చూపిస్తాను, వెళ్దాం ఫ్రెండ్స్. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో, బడంగ్పేట్ మున్సిపాలిటీకి అతి దగ్గరలో, సాగర్ హైవేకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి కార్నర్ బిట్. మనకు టెర్రస్ పైన మనకు పెంట్ హౌస్ ఒక 1 BHK. దీని ఏదైతే మీరు ఆ గల్లీ చూస్తున్నారో గల్లీలో ఒక సింగిల్ రూమ్ ఇవ్వబడింది. ఈ 1 BHK వచ్చేసి మనకు 5,000 రెంట్స్ వస్తున్నాయి. ఆ సింగిల్ రూమ్ కి వచ్చేసి 2,000 అంటే 7,000 రెంట్స్ వస్తున్నాయి. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 12,000. ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటారు. ఒకవేళ అది కూడా మీరు రెంట్కి ఇచ్చే 15,000, కింద 17,000, టోటల్ వచ్చేసి మనకు 60,000 రెంట్లు వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసి మనకు చూసుకోండి మనకు ఫ్లోరింగ్ వచ్చేసి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కు ఎక్కడ కూడా లోటుపాట్లు చేయకుండా బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక దీని రేటు చూసుకుంటే మనకు 2,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఇక్కడ మనం ల్యాండ్ రేట్ చూసుకున్నట్లయితే ఇది కార్నర్ బిట్ కాబట్టి మనకు 58,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 4,350 SFT లో మనకు నిర్మించడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది మీకు ఫైనల్ రేట్ కాదు, సిట్టింగ్ లో తగ్గుతుంది. ఈ 2,20,00,000 అనేది మీకు ఇల్లు గురించి ఏ డౌట్లున్నా, ఇల్లు లొకేషన్కు రావాలన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా అయినా, మీకు లొకేషన్ పరంగా అయినా, మీకు కన్స్ట్రక్షన్ పరంగా అయినా చాలా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 20% మీరు క్యాష్ కట్టుకుంటే ఎన్ని బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్య.